మా యుద్ధ వీరుల జోలికొస్తే మీకు చిత్తడే. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కూడా వెతికి పట్టుకుని పాతరేస్తాం. బచావ్ బచావ్ అని మీరు ఎంత మొత్తుకున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇదే మేమిచ్చే స్ట్రాంగ్ మెసేజ్. ఐసిస్ గుంపును ఉద్దేశించి ట్రంప్ జారీ చేసిన హుకుం ఇది. అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఉగ్రముఖల మూలాల్ని ఏరిపారేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పుడు ఆపరేషన్ పేరు హాక్ఐ స్ట్రైక్. ఒకేసారి 20 ఫైటర్ జెట్లతో అటాక్. సిరియాలో 35 ఐసిస్ టార్గెట్లు ఖతం. అమెరికాకు కోపం వస్తే ఇట్టుంటదా? నిన్నటిదాకా చిన్నా చితక దేశాలతో కిడ్నాప్ గేమ్ ఆడుకున్న అమెరికా ఇప్పుడు ఐసిస్ ఉగ్రముఖలపై ఫోకస్ పెట్టింది. భారీ స్థాయిలో ఏరువేత షురూ చేసింది. అందులో భాగంగానే సిరియాపై విరుచుకుపడుతోంది. అక్కడ నక్కిన ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. ఒకేసారి 20 యుద్ధ విమానాలతో దండయాత్రకు దిగి మొత్తం 35 ప్రాంతాల్లో ఖచ్చితమైన టార్గెట్లను ఛేదించేలా బాంబులను వదిలింది. ఆపరేషన్ కు హాక్ఐ స్ట్రైక్ అని పేరు పెట్టుకుని F-15, A-10 లాంటి అత్యాధునిక విమానాలతో MQ-9 డ్రోన్లతో విరుచుకుపడ్డారు యుఎస్ ఫైటర్లు. జోర్డాన్ కు చెందిన F-16లు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 19న సిరియాలోని పాల్మిరాలో 2 అమెరికా సైనికుల్ని హతమార్చింది ఐసిస్. ఇటువంటి అరాచకాలకు చెక్ పెట్టడానికే ఇప్పుడు వైమానిక దాడులతో ప్రతీకార చర్యలకు దిగింది అమెరికా. మా జవాన్లకు హాని తలపెడితే ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపుతామని హెచ్చరిస్తూ ప్రకటన చేసింది యుఎస్ సెంట్రల్ కమాండ్ టీం. సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలే టార్గెట్ గా ఆకాశం నుంచి విరుచుకుపడింది అమెరికా సెంట్రల్ కమాండ్. 100కు పైగా పేలుడు పదార్థాలతో 70 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించుకుంది. అప్పుడు కూడా ఐసిస్ స్థావరాలు, ఆయుధాగారాలపై ఖచ్చితత్వంతో దాడి చేసి ఐఎస్ఐఎస్ కు బుద్ధి చెప్పినట్టు ప్రకటించుకుంది. నాటి దాడిలో కూడా అమెరికాకు జోర్డాన్ సైన్యం సాయపడింది. వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఇదే రేంజ్ లో దాడి, కాకపోతే జరిగింది నైజీరియా మీద. ఐసిస్ కి చెందిన ఐఎస్ వ్యాప్ అనే గ్రూప్ 16 ఏళ్లుగా క్రిస్మస్ టైంలో వరుసపెట్టి దాడులు చేస్తోంది. దీనికి ప్రతీకారంగా నైజీరియా ప్రభుత్వంతో కలిసి నార్త్ వెస్ట్ లోని సోకోటో ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ చేసింది అమెరికా. 10 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు సిరియా వంతొచ్చింది. ఐసిస్ మూలాలు ఎక్కడుంటే అక్కడ గద్దలా వాలిపోయి ఏరివేస్తూ పోతోంది అమెరికా సెంట్రల్ కమాండ్.